హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. కేఎంఆర్ కెరియర్ గైడెన్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే, ఇవాళ టాపిక్కి ద బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ద బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ గురించి చెప్తా. అదే విధంగా ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు ఎమర్జింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కూడా చెప్తా. అంటే గత 3 సంవత్సరాల నుంచి కన్సిస్టెన్సీగా టాప్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ గురించి విల్ డిస్కస్. సరే, దానికి ముందుగా నేను నా కెరియర్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసిన, దాని తర్వాత ఒక రియాక్టర్గా చేసిన, దాని తర్వాత స్టేట్ వైడ్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్గా, కాంట్రాక్టర్గా చేసిన, దాని తర్వాత నా కెరియర్ని డిఫరెంట్ దాని తర్వాత డైరీ ఫార్మర్గా డైరీ ఫార్మర్గా త్రూ తెలంగాణ స్టేట్లోనే ద బిగ్గెస్ట్ డైరీ ఫార్మ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరీ ఫార్మ్ నడిపించిన ఎంతో మంది ఈ రాజకీయ నాయకుడిగా ఉన్నాను కాబట్టి ఎంతో మంది పిల్లలు కెరియర్ గైడెన్స్ గురించి ఎంతో మంది తల్లిదండ్రులు, ప్రజలు అడుగుతుంటారు పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి. దీనివల్ల ఇప్పుడు మనం కెరియర్ గైడెన్స్కి రావడం జరిగింది. ఎంతో మంది కాలేజీల గురించి, దాంట్లో సీట్ల గురించి మమ్మల్ని అడిగినప్పుడు, రికమెండేషన్స్ గురించి అడిగినప్పుడు, వివిధ కాలేజీలు తిరిగినప్పుడు, ఆ కాలేజీలలో తిరిగినప్పుడు, వాటిని చూసినప్పుడు, వాటికి అక్కడ ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని కాలేజీలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండదు, ఫ్యాకల్టీ మంచిగా ఉండదు, ల్యాబ్స్ మంచిగా ఉండవు, అయినా కానీ అడ్వర్టైజ్మెంట్ బాగుంటుంది కాబట్టి ఆ కాలేజీలలో సీట్లు. మెయిన్గా ఏంటంటే అలాంటి కాలేజెస్ కాకుండా పిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన రావడానికి మనం కేఎంఆర్ కెరియర్ గైడెన్స్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టాం. దానికి ముందు కేఎంఆర్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టినాం, దానికి 4 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాని తర్వాత కేఎంఆర్ ఇంటర్వ్యూస్ పెట్టినాం, దానికి ఒక దాదాపు 1,70,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కేఎంఆర్ న్యూస్కి ఒక 7,000 మంది సబ్స్క్రైబర్ ఉన్నారు. భారతీ డైరీ ఫార్మ్ ఛానల్కి ఒక 80,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత ఛానల్ పోతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం, రీస్టార్టెడ్. దానికి ఒక 4-5 వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సరే, ఇవన్నీ ఉన్న ఎక్స్పీరియన్స్తో ఈ కెరియర్ గైడెన్స్లో నేను ఎంతో కొంత స్టూడెంట్స్కి, తల్లిదండ్రులకు మేలు చేస్తానని చెప్పి నమ్ముతూ నేను ఇది చెప్తున్నాను. ఎందుకంటే ఒక పాల వ్యాపారం చేసినా కూడా నిజాయితీగా, డైరీ ఫామ్లో పాల వ్యాపారంలో ఒక చుక్క నీళ్లు కలపకుండా కస్టమర్స్కి నేను పాలు సప్లై చేసేది. అది భారతీ డైరీ ఫామ్ మిల్క్ అంటే హన్మకొండ, వరంగల్లో సప్లై చేసేది మీరు కనుక్కోవచ్చు. రాజకీయ నాయకుడికి, అవినీతికి ఎక్కడా కూడా తావీయకుండా, ఒక్క రూపాయి అవినీతికి కూడా అది ఎక్కడ తావీయకుండా ఉన్న రాజకీయ నాయకుడిగా స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో, జనగాం జిల్లాలో నా గురించి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో కొన్ని లోపాలు ఉన్నాయి, తర్వాత అవుట్డేటెడ్ సిలబస్లు ఉన్నాయి. పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి అని చాలామంది పేరెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంది. ఆ క్లారిటీ కోసం, ఆ కన్ఫ్యూజన్లో ఆ క్లారిటీ కోసం నేను ఇప్పుడు మీకు ముందుకు తీసుకొస్తున్నా అంటే ద తెలంగాణస్ బెస్ట్ యూనివర్సిటీ, ఎస్ఆర్ యూనివర్సిటీ ఈజ్ ద తెలంగాణస్ బెస్ట్ యూనివర్సిటీ, నో డౌట్. ఎందుకంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నేను ఆ కాలేజీలో చదువుకున్నా, నేను ఆ కాలేజీలో ఎంటెక్ చేసిన. ఈ కాలేజ్ గురించి చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఐఎమ్ ఎన్ అల్యూమిని ఆఫ్ ఎస్ఆర్ యూనివర్సిటీ. ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే అప్పుడు ఆ కాలేజ్లో నేను చదువుకున్నా కాబట్టి ఎంతో గర్వంగా, ఇప్పుడు ఆ కాలేజ్ ఉన్న పొజిషన్, ఆ కాలేజ్ ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకింగ్స్ ఎలా వచ్చినాయి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది, ఇవన్నీ డిస్కస్ చేయడానికి. ఎందుకంటే ద బెస్ట్ కాలేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణ, ద బెస్ట్ ప్రైవేట్ నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ తెలంగాణ అని చెప్పడానికి గర్వపడుతున్నా, సంతోషంగా చెప్తున్నా. ఎందుకంటే అది మా కాలేజ్, నేను చదువుకున్న కాలేజ్ అని గర్వపడుతున్నా. సో ముందుగా ఎస్ఆర్ యూనివర్సిటీకి టాప్ ప్లేస్ ఎందుకు వచ్చింది? వై ఎస్ఆర్ ఈజ్ ఇన్ టాప్ ర్యాంకింగ్? ఫస్ట్, ఎందుకంటే నేను ఇది మన సొంత కవిత్వం కాదు, నేను చెప్తున్న సొంత వైద్యం కాదు అన్నట్టుగా, ఆల్ ఇండియాలోనే ది ర్యాంకింగ్లో 58th ర్యాంకింగ్ ఉంది. ఆల్ ఇండియాలో 58th ర్యాంకింగ్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, ఆల్ ఇండియా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 98th ర్యాంకింగ్ ఉంది. తెలంగాణలో ఏ యూనివర్సిటీకి అలాంటి పొజిషన్ కానీ లేదు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కానీ దీకైతే, ది ర్యాంకింగ్కి అయితే ఎలిజిబిలిటీ కూడా కొన్ని యూనివర్సిటీస్ లేవు. స్టిల్ స్టూడెంట్స్ అక్కడ బాగా జాయిన్ అవుతున్నారు. వాళ్ళ పబ్లిసిటీ కావచ్చు, లొకేషన్ కావచ్చు, హైదరాబాద్ లొకేషన్ అని చెప్పి ఎగబడి జాయిన్ అవుతున్నారు. అంటే ఎట్లా అంటే ఒక మందగా, ఏంటంటే ఒక గొర్రెల మందని జాయిన్ అయినట్టు జాయిన్ అవుతున్నారు. ఇక సరే, అట్లాంటి కాలేజీలు పేరెంట్స్కైనా కూడా, పిల్లలకైనా కూడా చెప్పడానికి, ఎడ్యుకేట్ చేయడానికి. ఎందుకంటే మంచి విద్య ఎక్కడ లభిస్తుంది? మంచి విద్య లభించాలంటే అక్కడ మంచి ఫ్యాకల్టీ ఉండాలి, అదేవిధంగా మంచి ల్యాబ్స్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, వాళ్ళను సపోర్ట్ చేయడానికి ఒక సపోర్ట్ సిస్టమ్ లాంటి ఇంక్యుబేటర్ సెంటర్స్ ఉండాలి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఏ కాలేజెస్లో ఉన్నాయి అని నేను అన్ని విధాలుగా, అంటే
పిల్లలు ఉండడానికి మంచి హాస్టల్స్, ఎందుకంటే 4 ఏళ్ళు ఒకటే కాలేజీలో చదువుకుంటారు కాబట్టి మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఉండాలి. స్పోర్ట్స్ ఉండాలి. కాలేజ్ అంటే ఇక చదువు బోరింగే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్స్, గేమ్స్‌లలో ఉండాలి, స్పోర్ట్స్‌లలో ఆ ఫెసిలిటీస్ ఉండాలి, గ్రౌండ్స్ ఉండాలి. ఇలాంటియన్నీ ఈవెంట్స్ జరుగుతూ ఉండాలి. ఇవన్నీ ప్లేస్‌మెంట్స్. ఇంకోటేందంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవాళ ఎవరైనా చూసేది ప్లేస్‌మెంట్స్. ఈ ప్లేస్‌మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంది అని అన్నీ గమనించి తిరిగినప్పుడు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం గత 3 సంవత్సరాలుగా కన్సిస్టెన్సీగా ఎస్ఆర్ యూనివర్సిటీ ఉన్నది. ఎస్ఆర్ యూనివర్సిటీ ఈరోజు ఈ పొజిషన్‌కు ఉండడానికి గల కారణం ఏందంటే దేర్ కమిట్మెంట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్, దేర్ ఫోకస్ టువర్డ్స్ ఎడ్యుకేషన్, దేర్ వాల్యూస్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. ఇట్లా ఎన్నో చెప్పొచ్చు. ప్లస్ ఆ మేనేజ్మెంట్‌కున్న కెపాసిటీ, కమిట్మెంట్, కండక్ట్, క్యాలిబర్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏందంటే మోరల్ వాల్యూస్ ఉన్న మేనేజ్మెంట్ ఏదైనా ఉన్నట్టే అది ఎస్ఆర్ మేనేజ్మెంట్. ఇవాళ నేను ఇన్ని ప్రొఫెషన్స్‌లో ఉన్నా, ఇన్ని కెరియర్ ఆపర్చునిటీస్‌లో ఉన్నా, అన్నిట్లలో కూడా చాలా వరకు దాదాపు 90% సక్సెస్ అయినా, కొన్ని బిజినెస్‌లలో ఫెయిల్యూర్ అయినాం. కాకపోతే ఆ బిజినెస్ చేయాలి అనే ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎస్ఆర్ విద్యా సంస్థలు చైర్మన్ వరదారెడ్డి గారిని చూసినప్పుడే మనం కూడా ఒక సంస్థ పెట్టాలి. ఐ నీడ్ టు స్టార్ట్ ఎన్ ఆర్గనైజేషన్, ఐ నీడ్ టు బిల్డ్ ఎన్ ఆర్గనైజేషన్, ఐ నీడ్ టు గ్రో ఎన్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆలోచన తట్టిందండి. ఇవన్నీ చేయడానికైనా, ఒక లైఫ్లో ఒక పొజిషన్లో ఉండడానికైనా కూడా మనకు విద్యాభ్యాసం నేర్పించిన కాలేజే చాలా ఇంపార్టెంట్. లైఫ్లో కొన్ని మోరల్స్ నేర్చుకోవాలంటే కాలేజీలోనే నేర్చుకుంటాం, కొన్ని వాల్యూస్ నేర్చుకోవాలంటే కాలేజీలోనే నేర్చుకుంటాం. ఈ వాల్యూస్, మోరల్స్ నాకు నేర్పించిన విద్యా సంస్థ ఏదనంటే ఎస్ఆర్ విద్యా సంస్థ. ఎస్ఆర్ విద్యా సంస్థ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అది వరంగల్లో టైర్ 2 సిటీస్‌లోనే బెస్ట్. టైర్ 2 సిటీస్‌లో ఇక దాన్ని అసలు కంపేర్ చేయడం కూడా ఏ కాలేజెస్ తోటి, ఏ యూనివర్సిటీస్ తోటి కంపేర్ చేయలేము. సో ఇట్ ఈస్ కంపిటీటింగ్ విత్ నాట్ ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీలో టాప్ ఉండు కాదు, గవర్నమెంట్ యూనివర్సిటీస్ తోటి కూడా పోటీలు పడి ఇవాళ గవర్నమెంట్ యూనివర్సిటీలో కంటే కూడా కొన్ని ఫెసిలిటీస్‌లో నెంబర్ 1 స్థానంలో ఉంది. నెంబర్ 1 పొజిషన్‌లో ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది. పిల్లలను సెక్యూరిటీ విషయంలో మనం హాస్టల్లో జాయిన్ చేసేది ఉంటే పిల్లలకు సెక్యూరిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే దే హ్యాడ్ 200 కాలేజెస్, 200 బ్రాంచెస్, 200 కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో ఒక దాదాపు 45-50 సంవత్సరాల నుంచి చిన్న మొక్కగా స్టార్ట్ అయిన విద్యా సంస్థ ఇవాళ మహావృక్షంగా అవతరించి, చిన్న ఇన్స్టిట్యూట్గా స్టార్ట్ అయ్యి ఇవాళ మహావృక్షంగా కొన్ని వేల మందికి, కొన్ని 10,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక సంస్థగా మారింది. ఎన్నో లక్షల మంది స్టూడెంట్స్ని, వాళ్ళను అభివృద్ధిలోకి, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దిన ఘనత ఎస్ఆర్ యూనివర్సిటీకి, ఎస్ఆర్ కాలేజెస్కు, ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్కు దక్కింది. ముందుగానే చెప్పినాం, టాప్ ర్యాంకింగ్స్లో ఎస్ఆర్ ఉంది. టాప్ ర్యాంకింగ్లో ర్యాంక్ ఇన్ టాప్ 50 in India in the impact ranking 2025. NIRF ranking లో 98 ఉంది. యు గో అండ్ వెబ్సైట్, ఆ వెబ్సైట్ NIRF ర్యాంకింగ్ వెబ్సైట్ చెక్ చేసుకోండి. అన్ని వెబ్సైట్ ఇదంతా యాజ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్, హైయెస్ట్, కన్సిస్టెంట్గా గత 3 ఏళ్ల నుంచి హైయెస్ట్ ప్యాకేజెస్ పిల్లలకు వస్తున్నాయి. అది కూడా 51 lakhs ప్యాకేజ్, 44 lakhs ప్యాకేజ్, ఇలా ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. యావరేజ్ ప్యాకేజ్ కూడా 6.5 lakhs to 7 lakhs అనుకుంటా, అలాంటి యావరేజ్ ప్యాకేజ్ ఉంది. సరే, ఎవరైనా చాలామంది చూసేది ఏంటంటే మంచి ప్లేస్మెంట్స్ ఏ కాలేజీలో వస్తాయని చెప్పి చూస్తున్నారు. దీనికి కూడా ఎస్ఆర్ ఇస్ ద నెంబర్ 1, ర్యాంకింగ్లో నెంబర్ 1, ప్లేస్మెంట్స్లో నెంబర్ 1. ఇంకా కట్టింగ్ ఎడ్జ్ ప్రోగ్రామ్స్, ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అగ్రి టెక్నాలజీ, ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో కూడా ఎస్ఆర్ ఇస్ నెంబర్ 1. ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం ఉంది ఎస్ఆర్ యూనివర్సిటీలో. గ్లోబల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అండ్ ఇంటర్న్షిప్ ఉంది. ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ఉంది ఎస్ఆర్ యూనివర్సిటీలో. మోడర్న్ క్యాంపస్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే 150 ఎకరాలలో ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ ఉంది, అడ్వాన్స్ ల్యాబ్ ఉంది, ఇన్నోవేషన్ హబ్స్ ఉన్నాయి, స్టార్ట్అప్ ఇంక్యుబేటర్ ఉంది. ద వన్ అండ్ ఓన్లీ కాలేజ్ విచ్ హ్యాస్ ద బ్యూటిఫుల్ ఇంక్యుబేటర్ అంటే అది ఎస్ఆర్ యూనివర్సిటీలోనే ఉంది. తెలంగాణలోనే కాదు, దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంక్యుబేటర్ సెంటర్ ఎక్కడ ఉందంటే ఎస్ఆర్ యూనివర్సిటీలో ఉంది. తెలంగాణలో ద టాప్ మోస్ట్ ఇంక్యుబేటర్ సెంటర్ అంటే ఎస్ఆర్ యూనివర్సిటీ. ఇలా అంటే ఈ ఇంక్యుబేటర్ సెంటర్ ఇప్పుడు వరంగల్లో NIT ఉందండి,
ఎన్ఐటి అంటే మీకు అందరికీ తెలుసు, గతంలో ఆర్ఈసి అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దానికంటే ముందు ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంక్యుబేటర్ వచ్చింది. ఎస్ఆర్ కాలేజ్ ఇంక్యుబేటర్ స్టార్ట్ చేసింది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు అర్థం చేసుకోండి అంటే వాళ్ళ విజన్ ఎట్లున్నది, వాళ్ళ ఫోకస్ ఎట్లున్నది, వాళ్ళ స్టూడెంట్స్ని ఎట్లా తీర్చిదిద్దామన్న ఆలోచన ఎట్లున్నది అన్నది మీరు గమనించండి. ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ ఆల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అని ఇంతకుముందు చెప్పినా కదా, దానికి నిదర్శనమే ఇది. ఇన్నోవేషన్స్ అండ్ స్టార్టప్స్ రికగ్నైజేషన్ as top emerging in innovation hub, multiple student startups funded and incubated. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, ఏ కాలేజ్కైనా కూడా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మళ్ళీ ఎక్కువ మంది పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీ ఉన్న యూనివర్సిటీ ఏదంటే అది ఎస్ఆర్ యూనివర్సిటీ. ఎక్కువ రీసెర్చ్లు చేసిన యూనివర్సిటీ ఏదంటే ఎస్ఆర్ యూనివర్సిటీ. ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసిన యూనివర్సిటీ ఏంటంటే అది ఎస్ఆర్ యూనివర్సిటీ. ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి ఉన్నారు? ఎన్ఐటీస్ నుంచి ఉన్నారు, గ్లోబల్ యూనివర్సిటీస్ నుంచి ఉన్నారు, ఐఐటీస్ నుంచి కూడా ఎస్ఆర్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఉన్నారు. ఇవి ఎస్ఆర్ యూనివర్సిటీ ఇవే కాదు, ద బెస్ట్ డైనింగ్ హాల్ ఎక్కడుంది అంటే, డైనింగ్ హాల్ అంటే పిల్లలు భోజనం చేయడానికి గల వసతులు, ఆ ఫెసిలిటీస్, నీట్ అండ్ క్లీన్ డైనింగ్ హాల్ ఎక్కడుందంటే అది ఎస్ఆర్ యూనివర్సిటీలో. మీరు చూడొచ్చు, ఈ విజువల్స్లో కావస్తే మీకు విజువల్స్ డిస్ప్లే అవుతున్నాయి. విజువల్స్లో చూడండి, ఎవరు ఇంత కేర్ తీసుకుంటారు? నో మేనేజ్మెంట్ విల్ టేక్ కేర్ లైక్ ఎస్ఆర్ మేనేజ్మెంట్. ఎందుకంటే నేను చూసినప్పుడు షాక్ అయినా. చాలామంది హాస్టల్స్కి విజిట్ చేసినప్పుడు రెంటెడ్ బిల్డింగ్స్లో హాస్టల్స్ ఉన్నాయి, కానీ వీళ్ళ దగ్గర విత్ ఇన్ ద క్యాంపస్నే ఎంతో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేసి హాస్టల్ ఫెసిలిటీ విత్ గుడ్ వెంటిలేషన్ గాలి వెలుతురు బాగా వచ్చేటట్టు మంచిగా రూమ్స్ నీట్గా ఉన్నాయి, బెడ్స్ బాగున్నాయి, అదేవిధంగా ఫెసిలిటీస్ బాగున్నాయి హాస్టల్లో. అదేవిధంగా వీళ్ళ మెస్, క్యాంటీన్, నేను చెప్పినా కదా ఇప్పటికే చెప్పిన డైనింగ్ హాల్ అని చెప్పి, అది కూడా చాలా చాలా నీట్ అండ్ హైజీనిక్ మెయింటైన్ చేస్తుంది. కిచెన్ కూడా క్లీన్ అండ్ హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో కిచెన్ ఉంది, ఆ మెయింటెనెన్స్ కూడా అట్లుంది కిచెన్. ఇంత కేర్ తీసుకొని పిల్లల గురించి ఇంత కేర్ తీసుకున్న యూనివర్సిటీ నేను ఎక్కడ చూడలేదు. ఇట్లాంటి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా నేను ఎక్కడ చూడలేదంటే మన దగ్గర ఉన్న తెలంగాణ యూనివర్సిటీస్లో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో చూస్తాను. హాస్టల్ బిల్డింగ్స్ ఉండవు, అవుట్ ఆఫ్ ద క్యాంపస్ ఎక్కడనో బిల్డింగ్స్ రెంటల్ తీసుకొని నడిపిస్తుంటారు. ప్లస్ మీరు చూడొచ్చు, మంచి యూనివర్సిటీకి, సిబిఐటికి హాస్టల్ బిల్డింగ్ ఉందా? ఉంటే కొన్ని రోజులు అది మూతపడుతుంది, కొన్ని రోజులు చాలా చిన్న హాస్టల్. శ్రీనిధికి హాస్టల్ బిల్డింగ్ ఉందా? ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే అన్ని కాలేజెస్కి మీరు నేను చెప్పేది రైటా కాదా అన్నది మీరు వెరిఫై చేసుకోవచ్చు. హాస్టల్ బిల్డింగ్స్ లేవండి. వింత ఏంటంటే మళ్ళీ క్యాంటీన్ ఏదైనా నడిపించేది ఉంటే అది ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తారు, థర్డ్ పార్టీ. వారికి డబ్బులు మిగిలాలి కాబట్టి వాడు ఏదో నాణ్యత లేని ముడి పదార్థాలతోటి వంట చేస్తుంటారు. సరే, ఇలాంటివి జరగకుండా, ఎందుకంటే చదువు ఒక్కటే కాదు, 4 ఏళ్ళు మన పిల్లలు మనకు దూరంగా ఉంటారు కాబట్టి హాస్టల్ ఫెసిలిటీ అన్నది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నది అన్నారు కాబట్టి, వెనకటి నుంచి అంటున్నారు, అది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఫస్ట్ చూడండి, పిల్లలు సెక్యూర్గా ఉండడానికి చూడండి, దాని తర్వాత చదువు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సరే, కొన్ని టాప్ యూనివర్సిటీస్, టాప్ కాలేజెస్, ఇప్పటికే టాప్ కాలేజెస్ కొన్ని కాలేజెస్ ఉన్నాయంటే ర్యాంకులు తగ్గట్టు ఆ కాలేజీని చూజ్ చేసుకుంటూ వెనకటి నుంచి ఒక బాట పడ్డది. ఎట్లయినా ర్యాంకర్స్ ఆ కాలేజీలు ఉంటారు కాబట్టి దాంట్లో ర్యాంక్స్ వచ్చుడు అది పెద్ద కామన్. ఈ యూనివర్సిటీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఎలాంటి పిల్లలనైనా కొంచెం తీర్చిదిద్దడానికి ఆస్కారం ఉంది, స్కోప్ ఉన్న యూనివర్సిటీ ఏంటంటే ఎస్ఆర్ యూనివర్సిటీ. ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ప్లేస్మెంట్ కొట్టే ఎన్విరాన్మెంట్, వాళ్ళకంత హెల్పింగ్ హ్యాండ్, అట్లాంటి ఫ్యాకల్టీ, అట్లాంటి ఎకో సిస్టమ్ ఉన్న యూనివర్సిటీ ఏంటంటే ఎస్ఆర్ యూనివర్సిటీ. సో ఇది ఫ్రెండ్స్, చాలామంది నేను ఎట్లా చెప్పాలి, చాలామంది ఇదేంది అదేంది అని అడుగుతారు, కానీ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నా. ఏంటంటే ఇవాళ తెలంగాణలో నేను చెప్పే విధంగా కాకుండా మీరు ర్యాంకింగ్స్ని, వెబ్సైట్ని, ప్లస్ అన్ని కాలేజీల వెబ్సైట్స్ని, ఎందుకంటే అందరూ కూడా, అంటే మన దగ్గర అంత తెలంగాణలో అన్ని కాలేజెస్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది, నీట్గా వాళ్ళ వెబ్సైట్లో ఇస్తున్న డేటా కరెక్ట్ డేటా ఇస్తుంది. ఎవడో ఒకటిద్దరు నేను చెప్పిన వీడియో బయటకు వచ్చిన తర్వాత వాడు దాని ప్రమోషన్ కోసం కొన్ని మార్చుకున్నారు, కొన్ని
కొన్ని కాలేజెస్ వాళ్ళు మార్చుకున్నారు, ఒక్కలో ఇద్దరు, కానీ మిగతా కాలేజ్ వాళ్ళందరూ వెరీ ట్రాన్స్పరెంట్ ఉన్నారు. మిగతా కాలేజీలన్నీ కూడా కొన్ని బాగానే ఉన్నాయి కాలేజెస్ అని, నేను లేవనట్లేదు. కానీ మార్కెట్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 50 ర్యాంక్, టాప్ 98th ర్యాంక్లో ఎస్ఆర్ ఉంది. ఇది ఏ తెలంగాణ యూనివర్సిటీస్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ లేవు అని చెప్పి చెప్తున్నా. నేను చెప్పిన అన్నదే మీరు బేస్ తీసుకోకండి. యు విజిట్ ఎస్ఆర్ యూనివర్సిటీ, విజిట్ చేయండి, చెక్ చేయండి. దెన్ యూ కంపేర్ విత్ అదర్ యూనివర్సిటీస్, అదర్ ఇంజనీరింగ్ కాలేజ్ తోటి కంపేర్ చేసి మీ పిల్లల్ని జాయిన్ చేయండి. నమస్తే, నేను మీ మనోజ్ రెడ్డి.